హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది. అంటే నాకు తెలిసిన వరకు ఇది వరస్ట్ ఫేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఇలాంటి అసెంబ్లీ సెషన్ నడవటం వరస్ట్ ఫేజ్ ఇది. ఎందుకంటే అసలు అసెంబ్లీలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. అదేంటి, ప్రతిపక్షం లేదు కదా అని చెప్పేసి వాళ్ళే ప్రతిపక్షం పాలకపక్షం వాళ్ళే ప్రశ్నలు రైజ్ చేసుకొని వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటున్నారు. దేర్ మాకింగ్ దెమ్ జెల్స్, వాళ్ళనే ఎక్కిరించుకుంటున్నారని అర్థం. ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడికి మధ్యలో ఒక కన్వర్సేషన్ జరిగింది. కన్వర్సేషన్ ఏంది, ఎందుకంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదో ప్రాబ్లం ఉంది, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అని ఒక తెలుగుదేశం నాయకుడు అంటే, మీ ప్రశ్న నేను వెల్కమ్ చేస్తున్నాను తెలుగుదేశం నాయకుడు గారు, ఐఎమ్ వెల్కమింగ్ యూ, బట్ నన్ను మీరు అవైలబుల్గా ఉండరు అని అంటాం అన్యాయం, దుర్మార్గం అని వీళ్ళిద్దరు, ఎవరు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక మినిస్టర్, ఇద్దరు ఒకరికొకరు ప్రశ్నలు రైజ్ చేసుకుని వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఫండమెంటల్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ప్రాబ్లం దట్ ఈస్ ఇన్ పవన్ కళ్యాణ్స్ డిపార్ట్మెంట్? పవన్ కళ్యాణ్ గారి కంటే పైన ఉన్నటువంటి ఈ మినిస్టర్లకు మొత్తానికి చీఫ్ ఎవరు? ది చీఫ్ ఆఫ్ ఆల్ ద మినిస్టర్స్ ఈజ్ చీఫ్ మినిస్టర్. అంటే పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంటే సీఎం హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. అంటే చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంటాయి. అలాగే తెలుగుదేశం మినిస్టర్లు వాళ్ళ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? చీఫ్ ఆఫ్ ఆల్ ద మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ మినిస్టర్లు మొత్తాన్ని కోఆర్డినేట్ చేసి మినిస్టర్లు మొత్తాన్ని పని నడిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. ఇప్పుడు మీరు అసెంబ్లీలో మీరే ప్రశ్నలు రైజ్ చేసుకొని మీరే మీ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంది, మా డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉందని మీరే తిట్టుకుంటే యూఆర్ మాకింగ్ యువర్ సెల్ఫ్. అంటే యూఆర్ మేకింగ్ జోకర్, చీఫ్ మినిస్టర్ని జోకర్ చేస్తున్నారు మీరందరూ కలిసి. ఎందుకు? ఇప్పుడు ఆ అసెంబ్లీలో లేపే ప్రతి సమస్య కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేపుడు అనుకోండి, ఆ ప్రశ్నలు లేవనెత్తాడు అనుకోండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు. మీ డిపార్ట్మెంట్లో ఇవి ఆరోపణలు కాదు. ఎందుకంటే మీ ముఖ్యమంత్రులు అండ్ మీ మినిస్టర్లు, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, మీ ఎమ్మెల్యేలు, మీరు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ప్రాబ్లంని రైజ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్లో అంటే యు ఆర్ క్వశ్చనింగ్ ది చీఫ్ మినిస్టర్ అని అర్థం. బికాస్ చీఫ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ మినిస్టర్స్. అంటే ఒక డెమోక్రసీ అనే దాన్ని ఎప్పుడో చంపేశారు. ఓకే, డెమోక్రాటిక్ సిస్టమ్ అనేది ఎప్పుడో చచ్చిపోయింది. మీరందరూ డిపార్ట్మెంట్లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంది, ఇంకొక మినిస్టర్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంది, అసెంబ్లీలో కాదు కదా మీరు అది చర్చించాలి, క్యాబినెట్ మీటింగ్లో కదా మీరు చర్చించాలి దాన్ని. క్యాబినెట్ మీటింగ్లో చీఫ్ మినిస్టర్ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఐఎమ్ చీఫ్ ఆఫ్ ఆల్ ద మినిస్టర్స్, ఇదిగో నా పరువు తీయకండి, మీరు అసెంబ్లీలోకి వెళ్ళి నా పరువు తీయకండి, మీకేమంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి, క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పండి, మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడితే అందరు లైవ్ చూస్తారు అని క్యాబినెట్లో చర్చించుకోవాల్సిన విషయాలని అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు లేడని వీళ్ళే ప్రశ్నలు వేసుకొని వీళ్ళే విమర్శించుకొని వీళ్ళే చేసుకొని అల్టిమేట్లీ యూఆర్ మేకింగ్ చీఫ్ మినిస్టర్ జోకర్. అంతే కదా. పాపం ఆయన పరువు తీస్తున్నారు, ముఖ్యమంత్రి గారు పరువు తీస్తున్నారు కదా. మీరందరూ అసెంబ్లీలో ఈ యొక్క సమస్యలను పైకి లేపి అర్రే నా కొంప ముంచకండి అని ముఖ్యమంత్రి గారు అనుకుని ఉంటారు చాలాసార్లు. నా కొంప ముంచుతున్నారు వీళ్ళు, ఎక్కడో క్యాబినెట్ మీటింగ్లో చెప్పాల్సినటువంటి మన యొక్క అంతర్గత సమస్యల్ని అసెంబ్లీలో కొట్టుకొచ్చేస్తున్నారు వీళ్ళు, ప్రతిపక్ష పార్టీ లేడని చెప్పి, ప్రతిపక్ష నాయకుడు లేడని చెప్పి ఏదో మాట్లాడాలి, అసెంబ్లీ సెషన్ నడపాలని చెప్పేసి నా పరువు చెప్తున్నారని చాలాసార్లు అనుకొని ఉంటారు ముఖ్యమంత్రి గారు. ఓకే, ఇది విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏమంటారు? ప్రజలు ఇవ్వాలి అంటాడు. ప్రజలు ఇవ్వాలా, ప్రజలు ఇచ్చారా, మీకు అధికారం ప్రజలు ఇచ్చారా లేదని రాహుల్ గాంధీ అనే వ్యక్తి తెలుస్తాడు త్వరలో. వేరే రాష్ట్రాల్లో కనుక ఓటు చోరీ జరిగిందని అతను నిరూపించగలిగాడు అని అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు చోరీతో గెలిచారనే అర్థం. కాబట్టి అది ప్రజలు ఇచ్చారా, ఓటు చోరీతో గెలిచారా అనేది రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎలాగో పాపం అతను యుద్ధం చేస్తున్నాడు దేశం మీద. అతను బయట పెడతానంటున్నాడు. బయట పెట్టిన రోజు అర్థమైంది నిజంగా ఇది ప్రజలు ఇచ్చారా లేదంటే
ఎవరిచ్చారనేది అర్థమైపోయింది. సరే, ప్రస్తుతానికి ప్రజలు ఇచ్చారే అని అనుకుందాం. మీకు ఇచ్చింది ఎవరు? ప్రజలు కదా. మిమ్మల్ని మీకు ఓటేసింది ప్రజలే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రజలు అనుకోండి. ప్రజాక్షేమం కోసం మీరు కూడా ప్రజల రిప్రజెంటేటివ్సే కదా. ముఖ్యమంత్రి ఈజ్ ప్రజల రిప్రజెంటేటివ్, మినిస్టర్ ఈజ్ ప్రజల రిప్రజెంటేటివ్, అక్కడ ఉన్నటువంటి శాసనసభ ప్రజల రిప్రజెంటేటివ్. ప్రజాక్షేమం కోసం, ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడు అనేది ఒకటి ఉండాలి అని చెప్పి, ప్రజల కోసమైనా సరే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, ప్రజల కోసమైనా సరే ఒక ప్రతిపక్ష నాయకుడిని మనం శాసనసభలో ఉంచుతామని ప్రజా కోణంలో మీరు ఆలోచించలేదు కదా. పట్టుదలకి వెళ్ళారు. అతను రానియము, అతను ప్రతిపక్ష నాయకుడేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని ఆయన అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన కొద్దిగా ఏముంది, ఇప్పుడు రాజకీయమైనది యుద్ధం పోవాలి, పోయి అసెంబ్లీలో కొట్లాడాలి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళటం జగన్ గారికి ఇష్టం లేదనుకోండి, ఎందుకంటే రాజకీయమే ఒక యుద్ధం. అసెంబ్లీకి పోవాలి, గొడవ చేయాలి, బౌన్సర్లు ఎత్తిపడేసి బయట పడేస్తారు. మీరు బయటకు రావటం మీకు కూడా కావాల్సింది అది కొంచెం ఆలోచనలు. అంటే నాకు తెలీదు వాళ్ళు జగన్ గారు ఎలా ఆలోచిస్తున్నారు మనకు తెలీదు. నేనే ఆ పొజిషన్లో ఉంటే, నేనే జగన్ గారి పొజిషన్లో ఉంటే ఈ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి అసెంబ్లీలో రచ్చరచ్చ చేస్తే బౌన్సర్లు పట్టుకుని వాళ్ళే బయటపడేసేస్తారు. అమ్మాయి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాం, అంతే కదా. గొడవ చేస్తే బయటపడేస్తారు కదా మిమ్మల్ని. మీరు ఎలాగ బయటకు వద్దామని అనుకుంటున్నారు కదా, లోపలికి వెళ్ళడం ఇష్టం లేదు కదా. అక్కడికి వెళ్ళి గొడవ చేయాలి. ఈ 11 మంది గొడవ చేస్తే, అడ్డుపడితే, అక్కడ మొత్తం రచ్చరచ్చ చేస్తే అసెంబ్లీని వాళ్ళు బయటపడేస్తే అప్పుడు తప్పు మీ వైపు ఉండదు. అప్పుడు అసెంబ్లీ తప్పు ఉంటుంది. ఇదిగో ప్రతిపక్ష నాయకుడిని బౌన్సర్లతో బయటపడేశారని చెప్పి. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే ఈయన ఆలోచన. ఇప్పుడు ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. జగన్ గారి వ్యూహం వేరే ఏమో మనకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం మనకు తెలియదు. మీ వ్యూహం అని చెప్పేసి ఎవరికి బొక్క పెడుతున్నారు? ప్రజలకు బొక్క పెడుతున్నారు. ప్రజలకే కదా. ప్రతిపక్షం లేకుండా నడిపే ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఏందండి? ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఏంది? ప్రతిపక్షం లేని శాసనసభ సమావేశాలు ఏంటి? మీరు బయటికి లేపుకొని ముఖ్యమంత్రి గారి పరువు తీయటం ఏంది? మీ మినిస్టర్లే. ముఖ్యమంత్రి హెడ్ ముఖ్యమంత్రి అనే తలకాయ అయితే డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ మినిస్టర్లు చేతులు లాంటివి అనమాట. ఇది ఒక మినిస్ట్రీ ఒక చెయ్యి, ఇంకొక మినిస్ట్రీ ఒక చెయ్యి, బాడీలో పార్ట్స్ అన్నీ కూడా హెడ్కి కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఈ మినిస్ట్రీ మొత్తం చీఫ్ మినిస్టర్ కనెక్ట్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు మీరు తనుకుంటున్నారంట, 2 చేతులు తనుకుంటున్నారనమాట. అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మినిస్టర్ తనుకుంటున్నారు. ఒక బాడీలో 2 పార్ట్లు తనుకుంటున్నాయి. ప్రజల్ని పిచ్చోని చేస్తున్నారు. మీరు కాదు కదా తన్నాలి. దర్ ఇస్ అ ఫైట్. మీ బాడీ, ప్రతిపక్షం అని ఇంకొక బాడీ అండి. ఈ 2 బాడీలు తనుకోవాలి తప్ప ఒకే బాడీలో ఇద్దరు తనుకోకూడదు. పాలకపక్షం మీరంతా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 కలిపి, మీ 3 కలిసి ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు 3కి కలిపి కదా ఓట్లు వేశారు పాలకపక్షానికి. సో ప్రతిపక్షము లేకుండా అసెంబ్లీ సెషన్స్ జరపాలి అనేటువంటి పట్టుదల కరెక్ట్ కాదు. ఏదో ఒకటి తాడేపేడి తెలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి గొడవ చేసి, మీరు గొడవ చేస్తే వాళ్ళు బయటికి నెట్టేస్తారు మిమ్మల్ని. అప్పుడు ఎలాగో మీ ఇంటికి వచ్చేయచ్చు అని ఈ ఆలోచన జగన్ గారు అనుకోవాలి. ఏదో ఒకటి అటు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ది వరస్ట్ ఫేజ్ ఆఫ్ ది అసెంబ్లీ సెషన్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఈజ్ దిస్ phase only. Without opposition, 2 ministers fighting one another, where the chief minister is responsible for both the ministries, and it is a mockery of democracy, what I feel. Thank you. Namaskaram.